ఇలా ఒక బౌల్లో 4 చెంచాల గోధుమ పిండి తీసుకోవాలండి. ఇందులో కాస్త చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇది బెల్లం అండి, 1 కప్పు. కప్పు బెల్లానికి కప్పు నీళ్లు పోసి ఇలా బెల్లాన్ని కరిగించి పెట్టుకోవాలండి. బెల్లం నీళ్ళు కరిగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని ఆ పిండిలో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా పిండిని కలుపుకునేంతలోపు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఇలా పిండి కలుపుడు అయిపోయిందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టేసుకుందాం. పిండి ముద్దల్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకుందాం. ముందుగా వీటిని ఆయిల్ అప్లై చేసి ఇలా పూరీ టైప్లో ఒత్తుకోవాలండి. ఇలా రౌండ్ షేప్ లాగా ఏదైనా ఇలా రౌండ్ షేప్ లాంటి వాటితో ఇలా రౌండ్ చేసుకొని పెట్టుకోవాలండి. కట్ చేసుకొని చూసారు కదా ఎలా రౌండ్గా వచ్చాయో. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసేద్దామండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఆయిల్లో ఫ్రై అవుతుందండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి పెట్టాలండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదా, వీటిని ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా రెండోసారి కూడా వేసి చూపిస్తున్నానండి పూరీలను. ఈ స్వీట్ పూరీస్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్లంతో చేసిన స్వీట్ పూరీస్ రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడంతో బెల్ సింబల్ వస్తుందండి. బెల్ సింబల్ నొక్కడంతో ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయడంతో నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ వరకు చేరుతాయండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.